ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాష్ట్రంలో రాయితీతో కూడిన ఎల్ఆర్ఎస్ల రిజిస్ట్రేషన్లకు గడువు ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. మే 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్లకు ఛార్జీల్లో 25% రాయితీ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దాదాపు 6 లక్షల ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జూన్ నాటికే గడువు ముగియగా ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ల ద్వారా దాదాపు 2.5 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 2020 భూముల క్రమబద్దీకరణ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తుల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రాయితీ గడువు పెంచింది. 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు 2 నెలల పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మాత్రమే క్రమబద్దీకరణకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25,44,000 మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని పరిష్కరించేందుకు అవకాశం కల్పించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు మినహా ఇతర లేఅవుట్లను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఎల్ఆర్ఎస్ ఫీజులో 25% రాయితీ కల్పించింది. ఆయా ప్రాంతాల్లో ఫ్లాట్ల మార్కెట్ ధరపై 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు, మరో 1.5% పీనల్ ఛార్జీలు మొత్తం కలిపి స్థానిక రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువపై 15.5% రెగ్యులరైజేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది జూన్ చివరి వరకు అనధికారిక ఓపెన్ ప్లాట్లు క్రమబద్దీకరణ చేసుకునే వారికి ఫీజులో 25% ప్రభుత్వం రాయితీ కల్పించింది. అప్పట్లో అధికారులు 20,42,944 దరఖాస్తుదారుల్ని అర్హులుగా గుర్తించి ఫీజు చెల్లించేందుకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. మరో 5 లక్షలకు పైగా దరఖాస్తుల్ని వివిధ కారణాలతో తిరస్కరించారు. ఇప్పటి వరకు 5,92,649 దరఖాస్తుదారులు 25% రాయితీ కింద ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా పరిశీలన చేసి క్లియరెన్స్ ఇస్తే ప్రొసీడింగ్స్ పూర్తయినట్లు భావించి మున్సిపల్ శాఖ అధికారులు ప్రొసీడింగ్స్ ఇస్తారు. అయితే ఇప్పటి వరకు 199,430 దరఖాస్తుదారులకు మాత్రమే ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ల ద్వారా అప్పట్లో దాదాపు 2.5 కోట్ల ఆదాయం రాగా మరో 500 కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ల ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం వచ్చినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు మరో 3 నెలల పాటు గడువివ్వడంతో మిగిలిన దరఖాస్తుదారులు కూడా ముందుకొస్తారని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు.